చేయలేదు. దేవుడు నీ పక్షం ఉండగా ఏ దురాత్మని నేమి చేయలేదు. దేవుడు నీ పక్షంగా ఉండాలంటే నువ్వు దేవుని చెప్పిన మాట ప్రకారం జీవించాలి. దేవుని మాట ప్రకారం జీవిస్తే, దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు జీవిస్తే విజయం నీదే. ఏంటిది? ఈ రోజున నానాటికి దిగజారిపోతున్నామంటే గల కారణం ఏంటంటే విశ్వాసము లేదు, నమ్మకము లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఆవగింజంత విశ్వాసం చూపు. ఎంత ఆవగింజ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? అంతటి విశ్వాసం చూపు. కార్యము ఆ సముద్ర ఆ యొక్క కొండ వెళ్ళి సముద్రంలో పడవేయమంటే పడిపోద్దంతే. కొండ లాంటి సమస్య, బండ లాంటి సమస్య నీ ఇంటిలో తిష్టేసి కూర్చుందనుకో, యేసు నామములో విశ్వాసం ఉండి ప్రార్థన చేయి. ఒక గడియ అంటే ఒక గంట దేవునికి కేటాయించు, దెబ్బక పారిపోద్ది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు అలా చేయగలిగితే విజయం నీదే. అంటే నువ్వు అలా చేయగలిగితే విజయం నీదే. ఎవరు వద్దన్నా, నీవు నాకు ఏమి ఆశీర్వాదాలు వద్దన్నా దేవుడు నీ వెంట అన్ని వచ్చేస్తాయి. ఎందుకంటున్నాడు దేవుడు అంటే, ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఆయన రాజ్యం ఏంటి? పరలోకం. ఆయన నీతి ఏంటండి? మంచి మార్గం. ఏంటి? కొట్టుకునే మార్గం కాదు, తిట్టుకునే మార్గం కాదు, ప్రేమగా ప్రేమించే రాజ్యం. ఏంటిది? కోపతాపాలు పెంచుకునే రాజ్యము కాదది, ఆనందకరమైన రాజ్యం. ఆ రాజ్యము కావాలంటే నువ్వేం చేయాలి? ఆయన్ని వెతకాలి. ఎవరిని వెతకాలి? యేసయ్య నీతిని వెతకాలి. అంటే మంచిని వెతకాలి, చెడును విడిచిపెట్టాలి. చెడు అంటే ఏమీ లేదు. దేవుడు వద్దు అన్నాడంటే అది చెడు. గుర్తుపెట్టు. ఏమన్నా అమ్మ అది చేయొద్దు అని అమ్మ నోటి ద్వారా దేవుడు మాట్లాడనుకో, అది చేయకు. నాన్న వద్దు అన్నాడు అనుకో, చేయకు. ఎవరైనా పెద్దలు, టీచర్లు కానీ అది వద్దమ్మా పని చేయొద్దు అని అనుకో, చేయకు. అప్పుడు నువ్వు ఏమవుతావు? దేవుని మాటకు లోబడతావు. అందుకే నువ్వు ఏమొస్తుంది? అప్పుడు బలం వస్తుంది. బలముతో పాటు నీకేమొస్తుంది? శక్తి వస్తుంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఉన్నాయి, ఇలా ఉంటే నాకు బలం ఉంటుందా? కానీ ఈ 5 ఏళ్ళు నేను గట్టిగా బిగిస్తే ఏమొస్తుంది? అంటే మనం కలిసి ఉంటే ఏమవుద్ది? బలం పొందుకుంటాం. అర్థమవుతుందా? ఎంతటి వారినైనా సరే ఎదిరించగలిగే బలం ఏదైనా ఉంటే కలిసి ఉండటం. ఏంటి? కలిసి ప్రార్థన చేయటం, కలిసి దేవునికి మొరపెడతాం. నీవు ఏం పొందుకుంటావంటే దేవదూతల శక్తిని పొందుకుంటావు. ఏం పొందుకుంటావు? దేవదూతల యొక్క బలాన్ని పొందుకోగలుగుతావు. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది, ప్రియ, విశ్వాసము లేకుండా నువ్వేమీ చేయలేవు. ఈ రాత్రి దేవుడిని అడుగుదాం, అయ్యా నాలో విశ్వాసం సన్నగిల్లిపోతుందేమో, నీ మీద నమ్మకం సన్నగిల్లిపోతుందేమో, అందుకే అన్నీ చూసి భయపడిపోతాయి. ఈరోజు మానవుడు అన్నవాడు ఏమైపోతున్నాడంటే చాలా సమస్యలకు భయపడిపోతే రేపేంటి, నేనేం చేయాలి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం ఎందుకు భయపడుతున్నాడంటే ఇందుకే. దేవుడి మీద నమ్మకం ఉంటే నా దేవుడే నా పిల్లల్ని చూసుకుంటాడు, నా దేవుడే నా భార్యని చూసుకుంటాడు, నా దేవుడే నా భర్తను చూసుకుంటాడు, నా దేవుడే నన్ను కన్న తల్లిదండ్రులు చూసుకుంటాడని నువ్వు ధైర్యముతో, నువ్వు నమ్మకముతో, దేవుని పైన విశ్వాసముతో నువ్వు నడుస్తూ ఉంటే, దేవునిపై ఆధారపడి ఉంటే నీకు ఏ మాత్రం భయం ఉండదు. ఏముండదు? నా కన్నీటిని నాట్యంగా మార్చే ఒక దేవుడున్నాడు. నన్ను నరకం నుండి తప్పించగలిగిన దేవుడు ఒకడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని సాక్షి బిడ్డగా నిలవగలుగుతాం. ఈ రాత్రి దేవుడు అంటున్న ఒక్కటే మాట, విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, ధైర్యంగా ముందుకు పో, నా నామంలో ముందుకు సాగు, నీ పక్షాన యుద్ధం చేస్తా. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట వినండి. ఎవరు చెయ్యొద్దు అన్నారంటే చెయ్యొద్దు. వద్దు అన్న పని చేసావా, నీ చిన్నపిల్లలకు, అందుకే తల్లిదండ్రులు ఈ రోజున ద్వేషిస్తున్నారు.
ప్రేమగా ప్రేమించుకోని తల్లిదండ్రులు ఈ రోజున పిల్లల్ని ద్వేషించడానికి గల కారణం ఏంటంటే వద్దు, చెయ్యవద్దు అని పని చేయటం. కష్టపడే తల్లిదండ్రులైనా రాగానే పిల్లల్ని హత్తుకోవాలి అంటే ప్రేమగా హత్తుకోలేకపోతున్నారు. కారణం ఇదే. వాళ్ళ మనసుని విరుస్తున్నావు. ఏం చేస్తున్నావు? అయ్యో నా పిల్లలు నా మాట వింటలేదు, ఎంత చెప్పినా నా పిల్లవాడు నా మాట వింటలేదని తల్లి ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి చూశాడే అనుకో, కళ్ళు ఎర్ర చేస్తాడు, కోపంతో రగిలిపోతాడు. నా పిల్లనే ఏడిపిస్తావా అని చెప్పి ఏం చేశాడు? అక్కడ ఏం చేశాడు? ఓ బోడివాడా బోడివాడా అని ఎలీషాని ఏడిపిస్తూ ఉండగా ఆడ ఎలుగుబంట్లు వచ్చి 40 మంది పిల్లల్ని చంపేసింది. తన పిల్లలను బాధ పెడతా ఉంటే దేవుడు ఏదో ఆయన ఏం పట్టించుకోవడం అనుకుంటున్నాము. దేవుడు కళ్ళు ఎర్ర చేస్తే భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతారు, చెప్పుకోలేని స్థితికి వెళ్ళిపోతారు. అందుకే దేవుడు వద్దు అని పని చేయదు. పదే పదే దేవుడు చెప్తున్నా అదే పని చేసి చేసి నువ్వేమైపోతావంటే సాతాను చేతిలో చిక్కుపోయి నలిగిపోయి ఆడి చేతిలోనే నరకానికి వెళ్ళిపోతాం. ఈ రాత్రి మేము అలా ఉండకూడదు, అలాంటి స్థితిలో మేము ఉండకూడదని ఈ రాత్రి నువ్వు కన్నీరు కార్చి దేవుణ్ణి అడిగితే ఈరోజు వాక్యం ద్వారా అదే చెప్తున్నాడు. విశ్వాసము లేకుండా తన పిల్లలే విశ్వాసాన్ని కోల్పోతున్నారు. అన్యజనులైతే విశ్వాసముని బలముగా పొందుకుంటున్నారు. మొదటివాడు కడపడివాడు అగుతాడు, కడపడివాడు మొదటివాడు అగుతున్నాడు. ఈ రోజున దేవుని నమ్మి విశ్వసించే వాళ్ళు నానాటికి దిగజారిపోతున్నారు. దేవుని ఒక్కసారి ఆయన నమ్మిన వారు మాత్రం ఈ రోజున విజయాన్ని పొందుకుంటున్నారు. అందుకే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, విశ్వాసాన్ని కోల్పోవద్దు నా కుమారుడా, విశ్వాసాన్ని కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దని దేవుడు చెప్తున్నా సరే దేవుడి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏంటి ఈ రాత్రి దేవుణ్ణి అడుగు, క్షమించాడు. కన్నీరుతో దేవుణ్ణి అడుగుతా, క్షమించిన ఆయన అని ఈ రాత్రి నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. కొద్ది మాటలు